వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, కీలక నేత, ఉత్తరాంధ్రలో కీలకమైన నేతగా చెప్పుకునే అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పదవులకు గాని, తన సభ్యత్వానికి గాని రాజీనామా చేశారు. ఇక ఈ రాజీనామా లేఖను తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి, అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్కి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. అయితే ఈ రాజీనామా చేసిన సందర్భంలో ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆయన జగన్ పైన కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఈ 5 ఏళ్ళు తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి, అలాగే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి తాను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా అవంతి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈ 5 ఏళ్ళు తాను బిజీగా ఉండటంతో, అంటే రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి టైం కేటాయించలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ టైం అంతా కుటుంబంతో గడిపేందుకు సమయం కేటాయిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కనీసం 5-6 నెలలు గడవక ముందే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునివ్వటం తనకు నిజంగా ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాలించేందుకు 5 ఏళ్ళు సమయం ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా గడవక ముందే అప్పుడే పోరాటాలు చేయాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వటం సరికాదు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. తాడేపల్లిలో కూర్చొని, ప్యాలెస్లో కూర్చొని, ఆయన చేసిన కామెంట్స్ తాడేపల్లిలో కూర్చొని అది చేయండి ఇది చేయండి అని చెప్పడం సులువే, కానీ క్షేత్రస్థాయిలో వచ్చి చేస్తే కానీ తెలుస్తుంది. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే తెలుస్తుంది. కాబట్టి అక్కడ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇవ్వటం సులువే అంటూ కూడా ఆయన పరోక్షంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అలాగే పార్టీలో గౌరవం తనకు కానీ తనకు సంబంధించిన వర్గానికి కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కట్లేదు అంటూ కూడా ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ క్రమంలోనే భీమిలి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన తన భీమిలి ఇన్ఛార్జి పదవి కానీ, పార్టీలో ఉన్న ఇతర పదవులకు కానీ ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తికరం నెలకొంది. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే 2008లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. చిరంజీవి స్థాపించిన, మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 2009లో భీమిలి నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా అవంతి శ్రీనివాస్కు ప్రధానంగా ఆయన చూసుకుంటే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు ఆయన ప్రధాన అనుచరుడిగా కూడా చెప్పుకుంటారు. ఆయన ప్రోద్బలంతోనే, ఆయన సాన్నిధ్యంతోనే అవంతి శ్రీనివాస్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు బాటలోనే ఆయన కూడా 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన పరిణామాల దృష్ట్యా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లోనే ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా చూసుకుంటే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటిముట్టనట్లుగా కూడా, పార్టీ నేతలతో కూడా ఎవరితో కూడా పెద్దగా టచ్లో లేకుండా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీని వీడతారని చెప్పి కూడా గతంలోనే అనేక రోజుల నుంచి కూడా అనేక వార్తలు అయితే వచ్చాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు పార్టీలో ఉన్న పదవికి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఆయన తాజాగా ప్రకటించారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే తొలుత ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తికరం నెలకొంది. ఆయన ముఖ్యంగా అక్కడ ఉన్న టీడీపీ నేతలకి, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకి ఈయనకి పెద్దగా సయోధ్య లేకపోవడం, పొసగపోవడంతో ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్న, జనసేన నేతలే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో అప్పటి నుంచి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆయన గతంలో కూడా ఆయన అనేక మార్లు పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూలంగానే చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వాటన్నింటిని బట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే తాను క్రియాశీల రాజకీయాలు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండను, ఈ సమయాన్నంతా కూడా తన కుటుంబానికి కేటాయిస్తా అని చెప్పి కూడా ఆయన చెప్పడంతో ఆయన రాజకీయంగా అడుగులు ఎటువైపు ఉండబోతాయనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే మరోపక్క ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొంది దారుణమైన ఓటమిని అయితే మూటగట్టుకుంది. ఇక అప్పటి నుంచి కూడా
ఒక్కొక్కళ్ళు పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కళ్ళు గతంలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, లేదంటే పార్టీలో కీలకమైన పదవులు అనుభవించిన నేతలంతా కూడా అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ వస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు కానీ, అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన ఆ పదవులు అనుభవించిన వారంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. సో తాజాగా మాజీ మంత్రి ఈ అవంతి శ్రీనివాస్ కూడా పార్టీని వీడడం నిజంగా ఆ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బగానే, ఒక ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తాజాగా మనకు అందుతున్న బ్రేకింగ్ సమాచారం ఏంటంటే ఆ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా పంపినట్లయితే తెలుస్తుంది. సో దానిపైన అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అంటే ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీని వీడుతున్నారు అనే దానిపైన ఖచ్చితంగా అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఖచ్చితంగా మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. మరి దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి.